కావ్య రాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నీకెందుకు ఇవన్నీ, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అది కాదండి తాతయ్య గారు అని అంటే, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని చెప్పి, ఇల్లు మొక్కలు కాకూడదు అని చెప్పి అయితే మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళకూడదు అని అన్నారు. కానీ మీ పిన్ని మాత్రం అప్పు కళ్యాణ్ని ఇంటికి రానివ్వటం లేదు, అలాగే ఆస్తిని ముక్కలు చేయాలి అని అంటుంది. అంటే ఆఫీస్ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా అర్థం కాదా ఆవిడికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నువ్వు నన్ను విసిగించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం కాదండి మరి ఆఫీస్ ఏమవుతుంది, మన బ్రతుకులు ఏమవుతాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటే నీకు కూడా ఆస్తి పెరిగిందా ఏంటా, ఈ మధ్యన ఆస్తుల కోసం మాట్లాడుతూ ఉన్నావు, డబ్బుల కోసం మాట్లాడుతూ ఉన్నావు, అంటే నీకు ఆస్తి అంటే అంత ఆశ పుట్టిందా ఏంటి, అందుకే అప్పు కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రాకూడదు అని కూడా నువ్వే అంటున్నావు. అప్పు కళ్యాణ్లు వాళ్ళ ఇంటికి రాకపోతే వాళ్ళ ఆస్తి మాత్రం మనకే దక్కుతుందనేసి నువ్వు ఆశపడుతున్నట్టు ఉన్నావు. అంటే మన ఆస్తి మనకే దక్కాలి, నీకు కూడా డబ్బు మీద చాలా ఆశ ఎక్కువ పెరుగుతున్నట్టు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్.